ఫ్రెండ్స్, జనవరి 22న అయోధ్యలోని నవనిర్మిత ఆలయంలో శ్రీరాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్టాపన జరగబోతుంది. ప్రస్తుతం దేశమంతా ఆలయ మహోత్సవ సంబరాల్లో తేలుతుంది. అయోధ్య నగరం మొత్తం పెళ్లి కూతురిలా ముస్తాబవుతుంది. విగ్రహ ప్రాణ ప్రతిష్టకు సంబంధించిన ఏర్పాట్లన్నీ ఎంతో వైభవంగా జరుగుతున్నాయి. అయితే ఈ క్రమంలోనే కొంతమంది ముస్లిం సహోదరులు శ్రీరాముడిని తమ పూర్వీకులుగా చెప్పుకుంటూ తాము శ్రీరాముడి వంశస్థులమేనని ప్రచారం చేసుకుంటున్నారు. ఒకవైపు కొంతమంది ముస్లింలు బాబ్రీ మసీద్ ధ్వంసం చేసిన బాధను దిగమింగుకోలేక హిందువులను తప్పుబడుతూ ఎల్లప్పుడూ హిందువులపై నిందలు వేస్తుంటే, మరోవైపు కొంతమంది ముస్లింలు మాత్రం తమకు అయోధ్యలో నిర్మితమైన శ్రీరామాలయంతో ఎటువంటి ఇబ్బంది లేదంటూ ఆలయ నిర్మాణానికి తమ వంతు సహాయం చేస్తున్నారు. అయితే మనం ఈ వీడియోలో అయోధ్యలోని శ్రీరాముడి ఆలయ నిర్మాణానికి పూర్తి మద్దతు తెలుపుతున్న ఈ ముస్లింలు ఎవరు, ఒక ముస్లిం కమ్యూనిటీకి చెందిన అమ్మాయి శ్రీరాముడిని దర్శించుకునేందుకు అయోధ్యకి వెళ్ళినప్పుడు ఏమయ్యింది, దానిపై హిందువుల రియాక్షన్ ఏంటి, ఎందుకని హిందూ విరోధిత ముస్లింలు వీటన్నిటిని చూసి భయపడుతున్నారు అనేటటువంటి విషయాల గురించి మనం ఈ వీడియోలో చర్చించుకుందాం. ఫ్రెండ్స్, వీడియోను పూర్తిగా చూసిన తర్వాత వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ఒక లైక్ చేసి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి చాలు. ఫ్రెండ్స్, కొంతమంది హిందూ విరోధితులు నవనిర్మితమైన శ్రీరాముడి ఆలయ నిర్మాణాన్ని చూసి వారి కడుపు మండిపోతుంది. దాంతో వారు హిందువులకు వ్యతిరేకంగా మాట్లాడుతూ ఇతరులను రెచ్చగొడుతూ భారతదేశంలోని ప్రజల ఐక్యతను దెబ్బకొడుతున్నారు. కానీ కొంతమంది నిజమైన ముస్లింలు మాత్రం వారి మాటలను పట్టించుకోకుండా హిందువుల ఆచారాన్ని గౌరవించడంతో పాటు శ్రీరాముడిని వాళ్ళ పూర్వీకులుగా కూడా చెప్పుకుంటారు. అస్సాం నుండి లోక్సభ మెంబర్ అయిన వదురుద్దీన్ అజ్మల్ తమ పూర్వీకులు హిందువులేనని అందరి ముందు ప్రసంగించాడు. ఫ్రెండ్స్, మన దేశం యొక్క ధార్మిక ఐక్యత, ధార్మిక నిరపేక్షతను దెబ్బతీయడానికి ప్రయత్నించే వాళ్ళు కొంతమంది ఉంటారు. కానీ చాలా వరకు ముస్లింలు హిందూ హై హమ్ హిందుస్థాన్ హమారా అనే నినాదాలు పలుకుతూ ఉంటే, మరికొన్ని ముస్లిం వర్గాలకు చెందిన వారు ప్రధాని మోదీకి పూర్తి మద్దతు తెలుపుతున్నారు. సనాతన ధర్మంలో లభించే శిక్షణలో పూర్తి విశ్వాసం ఉంచుతారు. అయితే ప్రస్తుతం వీళ్లను చూసి హిందూ విరోధిత ముస్లింలు భయాందోళనలతో తలబాదుకుంటున్నారు. ఫ్రెండ్స్, ఇక్కడ మనలో చాలా మంది ఇలా ఆలోచిస్తూ ఉండవచ్చు, సనాతన ధర్మాన్ని హిందువులు పాటిస్తారు కదా, సనాతన ధర్మాన్ని పాటించే ఈ సనాతన ముస్లింలు ఎవరు అని. అయితే నేను ఇక్కడ మీకు ఒక విషయాన్ని క్లియర్ చేయాలనుకుంటున్నాను. సనాతనం అంటే హిందూ ధర్మ గ్రంథాలలోని పవిత్ర గ్రంథాలైన వేద పురాణాలు, ఉపనిషత్తులు, మహాభారత, రామాయణ గ్రంథాల నుండి లభించిన జ్ఞానాన్ని అనుసరించడం. లాయర్ అండ్ యాక్టివిస్ట్ సుభోని ఖాన్ తాను సనాతని ముస్లిం అని చెప్పుకుంటుంది. ఆవిడ భావనల ప్రకారం ఎవరైతే ముస్లిం కుటుంబంలో జన్మించి దేవుని నమ్ముతూ ధర్మ కర్తవ్యాలను పరిపూర్ణంగా పాటిస్తారో వాళ్ళు సనాతన ముస్లింలుగా భావించబడతారట. ఫ్రెండ్స్, మన అందరికీ తెలుసు, అయోధ్యలో నిర్మితమైన భవ్య ఆలయంలో శ్రీరాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్టాపనకు ఇంకొన్ని రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి. భారతదేశం నుండే కాకుండా అమెరికా, కెనడా, యునైటెడ్ కింగ్డమ్ మొదలైన విదేశాల్లో నుండి కూడా అధిక మొత్తంలో భక్తులు విరాళాలు సమర్పిస్తున్నారు. ఇంచుమించు ఇప్పటి వరకు దేశ విదేశాల్లో నుండి అయోధ్య రామ మందిరానికి 8 కోట్ల విరాళాలు లభించాయి. అంతేకాకుండా వేరే మతాలను ఆచరించే వ్యక్తులు కూడా అయోధ్య రామాలయ నిర్మాణానికి దానం చేసేందుకు ముందుకు వచ్చారు. వాళ్ళలో ముస్లిం సముదాయానికి చెందిన వ్యక్తులు కూడా ఉండడం విశేషం. ఫ్రెండ్స్, మా రీసెర్చ్లో అందరినీ ఆశ్చర్యపరిచే ఒక ఫ్యాక్ట్ వెలుగులోకి వచ్చింది. 2019వ సంవత్సరంలో సుప్రీంకోర్టు అయోధ్యలోని వివాదిత స్థలంలో ఆలయ నిర్మాణానికి అంగీకారం తెలిపినప్పుడు ఆలయ నిర్మాణానికి చందల కొరకు సంపూర్ణ నిధి అకౌంట్ ఓపెన్ చేశారు. ఇందులో విశ్వ హిందూ పరిషత్ దేశవ్యాప్తంగా చందా వసూలు చేసింది. అయితే ఇక్కడ ప్రతి ఒక్కరిని ఆశ్చర్యపరిచే విషయం ఏమిటంటే, రామమందిర నిర్మాణానికి దేశవ్యాప్తంగా హిందువులంతా సంతోషంగా తమ వంతు దానం చేశారు. అయితే దేశవ్యాప్తంగా హిందూ ప్రజలు ఇచ్చిన చందాలతోనే అయోధ్యలోని రామమందిరం యొక్క మొదటి అంతస్తు పూర్తయిపోయిందట. నిజం చెప్పాలంటే జనవరి 22 భారతదేశపు చరిత్రలోనే అతి ముఖ్యమైన రోజుగా నిలిచిపోబోతుంది. శ్రీరాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్టాపన ప్రధాని నరేంద్ర మోడీ మరియు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అయినటువంటి యోగి ఆదిత్యనాథ్ గారి సమక్షంలో జరుగుతుంది. కానీ నిజానికి చెప్పాలంటే అయోధ్యలోని రామ మందిరాన్ని రాజకీయ పార్టీలతో ముడిపెట్టి చూడకూడదు. ఎందుకంటే శ్రీరాముడు శబరిమాత యొక్క ఎంగిలి పండ్లను తిని శ్రీరాముడు ఒక పార్టీకో లేక ఒక మతానికో చెందిన వాడు కాదని, శ్రీరాముడు భూమిపై ఉన్న సమస్త జీవరాశులకు ఆపద్బాంధవుడనే విషయాన్ని ఆనాడే తెలియజేశాడు.
ఫ్రెండ్స్, భారతదేశంలో రామ్ మరియు రహీంలో తేడాలు చూడకుండా న్యాయ వ్యవస్థ ఇచ్చిన తీర్పును అంగీకరించింది. శ్రీరాముని విగ్రహ ప్రాణ ప్రతిష్టలో సంతోషంగా తమ వంతు సహాయం చేసి ఐక్యత గురించి ఆలోచించే ముస్లింల అవసరం ఎంతగానో ఉంది. ఎందుకంటే ఐఎంఐఎం నేత అసిదుద్దీన్ ఓవైసీ ఒకసారి ఒక సభలో మాట్లాడుతూ ముస్లిం ప్రజలను రెచ్చగొట్టేలా మసీదులను కాపాడుకోవాలని, లేకపోతే ముందు ముందు మసీదులు కూడా ఆక్రమణలకు గురవుతాయని చెబుతూ ముస్లింలను రెచ్చగొట్టాడు. అయితే అయోధ్యలో రామమందిర నిర్మాణం పూర్తయి విగ్రహ ప్రాణ ప్రతిష్టాపన జరగబోయే ముందు అసిదుద్దీన్ ఓవైసీ మాటలు కలకలం రేపుతున్నాయి. జనవరి 22న దేశ ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా నవనిర్మిత ఆలయం యొక్క ప్రారంభం కాబోతుంది. ఈ శుభ ముహూర్తములో దేశవ్యాప్తంగా వేడుకలు జరుపుకునే ఏర్పాట్లు అన్నీ ఇప్పటికే పూర్తయ్యాయి. జనవరి 22న దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఆలయాల్లో ప్రత్యేక పూజార్చనలు చేపడతాయి. ఫ్రెండ్స్, అయోధ్యలో శ్రీరాముడిని స్వాగతించేందుకు ప్రజలంతా ఎంతో ఉత్సాహంగా ఉన్నారు. ముస్లిం సముదాయానికి చెందిన వ్యక్తులు కూడా శ్రీరాముడి ఉత్సవాలలో పాలు పంచుకుంటున్నారు. ముంబైకి చెందినటువంటి ఒక ముస్లిం అమ్మాయి సోషల్ మీడియాలో ఎంతగానో వైరల్ అవుతుంది. ఎందుకంటే ముంబైకి చెందినటువంటి షబ్నం షేక్ అనే ఈ అమ్మాయి అయోధ్యకు కాలినడకన వెళుతుంది. హిజాబ్ ధరించిన ఈ అమ్మాయి చేతిలో జెండా పట్టుకొని జై శ్రీరామ్ అనే నినాదాన్ని పలుకుతుంటే ప్రతి ఒక్కరూ ఆశ్చర్యపోతున్నారు. షబ్నం షేక్ అనే ఈ అమ్మాయి ఒక యూట్యూబ్ క్రియేటర్. ఈమెకు షబ్నం షేక్ అనే పేరుతో ఒక ఛానల్ కూడా ఉంది. ప్రస్తుతం అందులో 3 లక్షలకు పైగా సబ్స్క్రైబర్స్ ఉన్నారు. అయితే షబ్నం షేక్ తన ఛానల్లో వ్లాగ్స్ చేస్తూ హిందూ ధర్మంపై తనకున్న ఇష్టాన్ని తెలియపరుస్తుంది. ప్రస్తుతం స్థానిక పత్రకారుల నుండి మొదలుకొని అంతర్రాష్ట్రీయ మీడియా వరకు అందరూ షబ్నం షేక్ను కలిసి ఆమె పాదయాత్ర గురించి తెలుసుకునే ప్రయత్నంలో ఉన్నారు. వందల కిలోమీటర్లు నడుస్తూ యాత్ర చేస్తున్న షబ్నం షేక్ అయోధ్యకు చేరుకోవడానికి ఇంకా 900 కిలోమీటర్లు నడవాల్సి ఉంది. ముస్లిం కమ్యూనిటీలో జన్మించిన షబ్నం షేక్కు హిందువుల దైవాన్ని ఆరాధించి శ్రీరాముడి ఆలయానికి వెళ్లడానికి ప్రేరేపణ ఎక్కడ నుండి లభించిందని ఆమెతో ఒక మీడియా ప్రతినిధి అడగగా షబ్నం షేక్ ఒక చిరునవ్వు నవ్వి సంపూర్ణ భారతదేశమంతా శ్రీరాముడి రాజ్యమే, శ్రీరాముని నేను ఆదర్శంగా భావిస్తాను. అంతేకాకుండా హిందూయిజం అంటే నాకు గౌరవం. నా తల్లిదండ్రులు ఎప్పుడు కూడా ఆలయానికి మసీద్కి మధ్య భేదభావాలు చూపించేవారు కాదు. అందుకే నేను శ్రీరాముడు మన అందరికీ దేవుడని నమ్ముతున్నాను. నేను భారతదేశపు బిడ్డను. రామాయణ మహాభారతాలను చూస్తూ పెరిగాను. సనాతన ధర్మంపు సిద్ధాంతాలు నన్ను ఎంతగానో ప్రభావితం చేశాయి. నేను భారతదేశం వంటి పుణ్యభూమిపై జన్మించినందుకు గర్విస్తున్నాను అంటూ సమాధానం చెప్పుకొచ్చింది. అయితే కొంతమంది ముస్లింలు షబ్నం షేక్ను విరోధిస్తూ తనను తప్పుపడుతున్నారు. చివరిగా ఒక్క మాట, శ్రీరాముడు పుట్టిన ఈ నెలపై శ్రీరాముడి అస్తిత్వాన్ని ప్రశ్నించే దుర్మార్గులు విరోధించడం తప్ప ఇంకేం చేస్తారులే. సో ఫ్రెండ్స్, షబ్నం చేస్తున్నది కరెక్టేనా? దీనిపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. మరియు వీడియో నచ్చితే లైక్ చేయండి. అదేవిధంగా మీరు ఆ శ్రీరాముడి నిజమైన భక్తులైతే జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. అదేవిధంగా మీలో ఎవరైనా ఇప్పటి వరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి గంట సింబల్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. దాంతో మా వీడియోస్ అన్ని మిస్ కాకుండా మీరే ఫస్ట్ చూడవచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.